ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 25వ వచనం, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపును అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. దేవుడు దయ చూపించేటువంటి దేవుడుగా ఉన్నాడండి. మనుషులైతే మనకి దయ చూపించరు, కానీ దేవుడు దయ చూపిస్తాడు. మనము దేవుడిని ఎదిగితే ఆయన మనకి సహాయం చేసేదానికి కూడా యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నాడండి. మనము దేవుణ్ణి వాడుకొని వదిలేటువంటి మనుషులుగా ఉన్నామా అంటే, మనకు అవసరత, మనకి ఏదైనా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ కోసం, మనకి ఏదన్నా పని జరగాలంటే దేవుడికి ప్రార్థన చేసి ఆ పని దేవుడు చేసిన తర్వాత మనం దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఉన్నామని మనం పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలండి. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్క మానవాళి హృదయాలు దేవుడికి తెలుసు. మాట మన నోటికి రాకముందే మన హృదయాలు ఎరిగిన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. అయినా కూడా మన గురించి తెలిసి కూడా మనకి సహాయం చేస్తున్న దేవుడికి మనము రుణం ఎలా చెల్లించుకోవాలా? మన పాపంలోనే ఉన్నాం. ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడంలో ఉన్నా కూడా మనము ప్రార్థన చేసే దేవుడు దయ చూపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అదేవిధంగా దేవుడు తన కృపనిచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. అదేవిధంగా మన కీడులో పడిన కాపాడేటువంటి దేవుడుగా ఉన్నాడు అండి మన యేసుక్రీస్తు వారు. కాబట్టి మనము దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి. ఈ లోకంలో గర్జించు సింహం వలె సాతాను ఎవరిని మింగివేయాలని సాతాను చూస్తుందండి. మనము సాతాను దగ్గరికి వెళ్తే సాతాను అమాంతంగా మింగివేస్తుంది. కాబట్టి మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలా, మనల్ని గొప్ప చేయాలా, మన మీద దయ చూపించాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. మనము దేవుని వాక్యానుసారంగా బ్రతకాలండి. అదేవిధంగా ఈ లోకంలో సాతాను పట్టిన మనుషులు ఏం చేస్తున్నారంటే, మనల్ని పడగొట్టాలా, ఈ లోకంలో ఎక్కి రానికూడదు, మనల్ని తొక్కివేయాలని సాతాను పట్ల మనుషులు ప్రేరేపిస్తున్నారు. మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు దయ చూపించేటువంటి దేవుడు అయి ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుడిని వెతకతామో ఆయన కనపరుచుకుంటాడండి. ఈ లోకంలో మనుషులు కాదు, మన యేసయ్యని మనం వెతకాల. పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో మనం ఎప్పుడైతే యేసయ్యని వెతకతామో ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. ఈ లోకంలో మనం ఒకటే చేయాల, గుళ్ళకి వెళ్లకుండా, ఏ చర్చీలకు వెళ్లకుండా, లేదా ఏ హిందూ దేవాలయాలకు వెళ్లకుండా మనం నిజమైన దేవుని తెలుసుకోవాలంటే మనం కళ్ళు మూసుకొని ఒక నెల రోజుల పాటున ఏ రూపం మనము ఆలోచించకుండా, నిజమైన దేవా నిన్ను నువ్వు ప్రత్యక్షపరుచుకో, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, ఈ మమ్మల్ని అందరినీ తయారు చేసిన దేవా, మేము ఇప్పుడు బ్రతుకున్నామంటే మమ్మల్ని ఎవరు చేశారో నువ్వు నాకు కనబడని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో నిజమైన దేవుడు మనకు కనపడతారండి. మనము అంత ఆలోచన కలిగి ఉండాలా. మనం ఈ లోకంలో మనం ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరికి నిజమైన దేవుడు ఒకే ఒక ఆయన ఉన్నాడని తెలుసు. ఆయన ఎలా తెలుసుకోవాలంటే మనం ఇలాగ చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. అప్పుడు నిజమైన దేవుడు మనకి ప్రత్యక్షం అవుతాడు, ఆయన దయ చూపిస్తాడు. మనము దేవుణ్ణి వెతికితే ఆయన కనపరుచుకోవాలా, ఆయన స్వరం వినిపించాలా. అదేవిధంగా ఆయన మన హృదయంలో, మన శరీరం దేవుని ఆలయం ఉంది కాబట్టి మన శరీరంలో ఉండాలా. అదేవిధంగా మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలని మన తండ్రి కోరుకుంటున్నారండి. మనము భౌతికంగా ఈ లోకంలో మన పాపాలు చేస్తుంటే మన తల్లిదండ్రులు మనం చూసి గమ్మునుంటారా? వాళ్ళు బాధపడరా? వాళ్ళు ఎంతగానో పైకి నవ్వుతూ ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు లోపల కుమిలిపోతుంటారండి. మన యేసయ్య కూడా అలానే. మన యేసయ్య కూడా పరలోకపు తండ్రి, తల్లిదండ్రుల కాడికి ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఆయన కూడా మనం దేవుడి మాట వినకుండా ఈ లోకంలో పాపం చేస్తే మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేం, మనం నరకంలోకే వెళ్తాం. దేవుడు మనకు మంచి తెలివినిచ్చాడు, అదేవిధంగా మంచి చెడు అన్ని చూపించాడు. ఈ మార్గంలోకి వెళ్తే మంచి చేసుకుంటాం, ఈ మార్గంలోకి వెళ్తే చెడు నరకంలోకి వెళ్తామని యేసయ్య చెప్పినప్పుడు మనం దేవుడి మాట వాక్యానుసారంగా మనము నడవాలండి. వాక్యంలో మంచి చెడు రెండు చూపిస్తున్నాయి. అయితే మంచి మార్గము మన కళ్ళ ముందు ఉంది. దేవుడు మార్గం అండి మంచి మార్గం అంటే. మనము ఆ మార్గంలో నడవకుండా ఈ లోకంలో తినుము తాగుము సుఖించమని మనం ఈ లోకంలో విచ్చలవిడి జీవితం జీవిస్తుంటే దేవుడు దయ చూపించి ఆయన కూడా దయ చూపించకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాడండి. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, మన పట్ల ఎంత దయ చూపిస్తున్నాడు, మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు. మనం ఈ లోకంలో ప్రయాణమే, బయటికి వెళ్ళి ప్రయాణమే, అదేవిధంగా ఇంటికి వస్తున్నాం, మన గడపలోకి మళ్ళీ వస్తున్నామంటే
యేసుక్రీస్తు వారి అమితమైన కృపే కాబట్టి ఆయన మనం ప్రతి ప్రార్థనలో ఎప్పుడైతే మన గురించి ప్రార్థన చేసుకుంటామో దేవుడు ప్రత్యక్షమై అదేవిధంగా మనం ఆయన ఎతికితే ఆయన కనబడేటువంటి దేవుడుగా ఉంటాడు కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, వేసి మిమ్మల్ని మీరు కనపరుచుకునే దేవా మీకు స్తోత్రమయ్యా. ఈ లోకంలో సాతాను గర్జించే సింహం వల్ల ఎవరిని మింగాలని చూస్తుందయ్యా. మేము సాతాను దగ్గరికి వెళ్ళకుండా, ఈ లోకంలో అధికారుల దగ్గరికి వెళ్ళకుండా, వేసి అదేవిధంగా దుష్టుల దగ్గరికి వెళ్ళకుండా, దుష్ట సాంగత్యం చేయకుండా, వేసి మీరు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, జీవం కలిగిన దేవా మీకు స్తోత్రమయ్యా. నిన్న నేడు నిరంతర ఏకరీతిగా ఉన్న దేవా స్తోత్రమయ్యా. ఉన్నవాడున అనువాడున ఉన్న దేవా స్తోత్రమయ్యా. మా పట్ల చూపించాలా, మమ్మల్ని ప్రేమించాలా, అదేవిధంగా మమ్మల్ని మీ సేవకులుగా మారుస్తున్న దేవా మీకు స్తోత్రమయ్యా. మాలో పాపాలు పొరపాట్లు అన్నీ ఉన్నాయి. ఆ పాపాలు పొరపాట్లు ప్రతి ఒక్కటి మీ రక్తంలో కడగమని అడుగుచున్నామయ్యా. ప్రతి ఒక్కటి మీ ఆత్మతో మమ్మల్ని నింపమని అడుగుచున్నామయ్యా. అదేవిధంగా దుష్ట ఆలోచన మా నుంచి తీసివేయండి, కొట్టివేయమని అడుగుచున్నామయ్యా. మేము చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని అడుగుచున్నానయ్యా. సాతాను గర్జించే సింహం వల్ల మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మింగివేయాలని చూస్తున్నాయా. అమాంతంగా దాని నోట్లోకి వెళ్ళి పడుతున్నారు. కానీ మీ దగ్గరికి వచ్చి దయ చూపించండి దేవండి, దయ చూపిస్తారయ్యా. ప్రతి ఒక్కరు నిజమైన దేవుని తెలుసుకునే మంచి మనసును దయచేయమని మీ పాదాల దగ్గరికి వస్తూ సాతాను చదువున ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు రాసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవిత నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వేం తడుచున నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.